నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. కలెక్టర్ మాధవీలత. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే కంటి పరీక్ష మరియు శస్త్రచికిత్స పరికరాలు దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. శనివారం ఉదయం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆప్తాలిక కంటి చికిత్స యూనిట్ను కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రానున్న రోజుల్లో కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంటరాక్ట్ వంటి ఆధునిక కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని, ఆ క్రమంలో దాతల సహకారంతో 20 లక్షల విలువైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి మనోహర్, కంటి వైద్యులు డాక్టర్ శాంతి కమల, సామాజిక ఆరోగ్య కేంద్రం కొవ్వూరు వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మేము ఒక 2 months తర్వాత వచ్చాక ఇక్కడ భూములు ఏరియాస్ లాంచ్ చేయకపోవడం, ఇక్కడ భూమి అదే సేమ్ వాటర్ బట్ ఐ థింక్ దే నెవర్ డూ ద డెలివరీస్. అంటే ఇప్పుడు పేర్స్లో అక్కడ మంచిగా కట్టించాము కదా. అంటే నేను రాజానగరం ఇక్కడ వెళ్తే ఎంత బ్యూటిఫుల్ ఆఫీస్, ఎంఆర్ఓకి కూడా లేదు, ఎంఆర్ఓకి సరిగా ఉండదు, అంత బాగా కట్టిస్తుంటే హెల్త్లో. బట్ దట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు యూజ్. అదర్వైజ్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మచ్ ఆఫ్ నేషనరీ. ఇవన్నీ పెట్టారు కాబట్టి ఎన్ని చేస్తారు పని వర్క్. సో 50 ఇక్కడే చేస్తారు. ఏప్రిల్లో టార్గెట్ ఫస్ట్ మనకు జరిగిన సురక్ష క్యాంపుల్లో చాలా లోడ్ మనకి చాలా ఉన్నాడు. ఆ లోడ్ మనం బయటకు పంపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడుకొని see you take your own develop your own SOP and all. Maybe మీరంతా కూడా బాగా సెట్ అయిపోయాక then you start. That setting should not take much time. That you will change and somebody else will come along. యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను అప్పుడు కూడా ట్రై చేసి ఫ్రమ్ జపాన్ మేడం. అందుకే మన హ్యూమన్ రిసోర్సెస్ ఎప్పుడైతే అవినీతి మంచిగా మాట్లాడి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ఈజీ